నా పేరు ఎం సుకన్య, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, చీమకుర్తి ఎక్సైజ్ స్టేషన్ అని పనిచేస్తున్నాను. చీమకుర్తి ఎక్సైజ్ స్టేషన్లో నేను గత 8 నెలల నుండి, అంటే అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 8 మంత్స్ కంప్లీట్ చేశాను. ఈ 8 మంత్స్లో నేను బెల్ట్ షాప్కి సంబంధించినటువంటి కేసులు కనుగొని దాదాపు 42 కేసులను రాసి 42 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత శాంపిల్స్, పళ్ళు శాంపిల్స్ ఎండాకాలం వస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము 22 శాంపిల్స్ కూడా మేము డ్రా చేసి కెమికల్ పంపించాము. కెమికల్లో కూడా ఏ విధమైనటువంటి కల్తీ లేదనేటువంటి రిపోర్ట్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మన సర్కిల్లో 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో మొత్తం 18 షాపులు మనకి గవర్నమెంట్ ద్వారా లైసెన్సులు దక్కించుకోవడం జరిగింది. ఈ 18 షాపుల్లో కూడా మొత్తం శాంపిల్స్, అంటే క్వాలిటీని నిర్ధారించడానికి కోసం మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి మద్యం క్వాలిటీగా ఉందా లేదనేటువంటి దాని మీద మేము ప్రతి షాప్ నుండి కూడా ఒక్కొక్క శాంపిల్ తీసి కెమికల్ గుంటూరుకు పంపించడం జరిగింది. ఆ విధంగా ఒక క్లారిటీని ఏ విధమైనటువంటి లేదనేటువంటి సమాచారాన్ని మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా క్యూఆర్ కోడ్ గవర్నమెంట్ వారు ఒకటి ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్లో మనకి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మద్యం ఏ విధంగా ఉంది, మద్యం షాపుల్లో ఎటువంటి నైపుణ్యాల ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎంఆర్పి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మద్యం క్వాలిటీ ఉందా, ఇలాంటి విషయాలన్నీ ఆ క్యూఆర్ కోడ్లో ఉండటం జరుగుతుంది. సామాన్య ప్రజలు ఎవరైనా కూడా క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ యొక్క సమాచారాన్ని దాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇలాంటి సమాచారం గవర్నమెంట్కి వెళ్తుంది. ఏదైనా దాని నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఏమన్నా వస్తే దాదాపు మనకైతే ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ ఇంతవరకు రాలేదు. ఏదైనా బెల్ షాప్ మీద గ్రీన్ సెల్కి ఏదైనా ఇచ్చినట్లయితే వెంటనే వాటిని పోయి పరిష్కరించడం మాకు దొరికితే మేము కేసులు రాయటం జరుగుతుంది. లేదంటే అక్కడ ఏ విధమైనటువంటి జరగకుండా బెల్ట్ షాపుల నిర్వహణ జరుగుతుందంటే దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగితే ఈ విధంగా నడుస్తూ పోతుంది. ఈ మధ్యకాలంలో మనము నవోదయం 2 అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నవోదయం 1 అనేటువంటిది జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సారాన్ని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి సదుద్దేశంతో గవర్నమెంట్ వారు 2.0 అనేటువంటి నవోదయం ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అది మన జిల్లాలోనే లాంచ్ చేయడం జరిగింది. దాన్ని పకడ్బందీగా మన ఒంగోలులో 10 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 10 స్టేషన్స్లో 5 స్టేషన్లు ఒంగోలు డివిజన్, ఒక 5 స్టేషన్లు మార్కాపురం డివిజన్లో ఉన్నాయి. ఈ 5 ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి 5 స్టేషన్స్లో ఏ విధమైనటువంటి సారా తయారీ కానీ అమ్మకం కానీ జరగడానికి వీలు లేదు. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఆ విధంగా సారా అలవాటు అనేటువంటిది ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఐడి-ఫ్రీ డివిజన్గా నిర్ధారించడం జరిగింది. ఎప్పటి నుంచో అదే ఉంది. తర్వాత మార్కాపురం డివిజన్లో మాత్రం 5 స్టేషన్లు కలిపిన సారా అనేటువంటిది తయారీ చేయడం, అమ్మకము, ట్రాన్స్పోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటి మీద పెద్ద ఎత్తున ఈ నవోదయం ప్రోగ్రాంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేసి ఐడి-ఫ్రీ జిల్లాగా త్వరలో ప్రకటించబోతూ ఉన్నారు. ఐడి గురించి ఈ విధంగా మన జిల్లాలో జరుగుతుంది. మన స్టేషన్ పరిధిలో అయితే ఎక్కడ ఐడి అనేటువంటిది ఇల్లిసిట్ లిక్కర్ అంటారు. ఇల్లిసిట్ డిస్టిల్ లిక్కర్ ఇది మన దగ్గర ఎక్కడ లేదు. మన ఉన్నటువంటిది మామూలుగా మన షాప్స్లో పరిధిలో ఉన్నటువంటి ఏదైనా బెల్ షాప్ నడుస్తుంటే కేసులు బుక్ చేయడం వాటిని మాత్రమే జరుగుతుంది. తర్వాత పాడి శాంపిల్స్ చెప్పాం కదా, ఈ కాలంలో ఉన్నటువంటి పాడి శాంపిల్స్లో కూడా మనం 36 పాడి శాంపిల్స్ కూడా డ్రా చేసి కెమికల్కి పంపించాము. అవి కూడా రిపోర్ట్స్ మనము రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే మనము బెల్ షాప్లు కేసులు పెట్టిన వాళ్ళ మీద మరలా ఇంకా చేయకుండా అలాంటి బెల్ షాప్ అమ్మకాలు నిర్వహించకుండా ఉండేదానికోసం మనము వాళ్ళని ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసి మన కంట్రోల్లోకి తీసుకొని మరలా ఉంటే ఫైన్ మరలా కానీ అదే తక్కువ ఫైన్ చేసినట్లయితే వాళ్ళ మీద మనం కేసులు నమోదు చేసి ఏ విధమైనటువంటి బెల్ట్ షాప్కి సంబంధించినటువంటి కేసులను నమోదు చేసినట్లయితే వారిని మరలా పిలిపించి ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసి 1 సంవత్సరం పాటు మరలా అదే తప్పిదం చేసినట్లయితే వారికి ఫైన్ వేయటం కానీ లేకుంటే జైలు శిక్ష విధించడం కానీ
అనే హామీ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బైండ్ ఓవర్ చేయడం వల్ల కొంతవరకు మన దగ్గర బెల్ట్ షాపులు అనేది ఏంటి లేకుండా కంట్రోల్ అయ్యే దానికోసం అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఏర్పాటు చేసాం. ఇలాంటివి మనము 24 మందిని మనం బైండ్ ఓవర్లు చేయడం అమ్మారు వాళ్ళ దగ్గర 3 మండలాల్లో మధ్యపాడు మండలం, సంతనకలపాడు, చీమపట్నం 3 మండలాల్లో దాదాపు 24 మందిని మనము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత కమిషనర్ గారు మన డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమన్నారు. ఏంటి, లిక్కర్ అయినా, గంజా అయినా, డ్రగ్స్ ఈ మూడింటి మీద తీసుకుంటే వాళ్ళకి జరిగేటువంటి అనారోగ్యాల గురించి, వాళ్ళకి జరిగేటువంటి నష్టాల గురించి వాళ్ళకి తెలియజేయమని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అన్ని మండలాల్లో తిరుగుతున్నాము. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఏదో ఒక విలేజ్కి వెళ్ళేసి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ లో యువత అనేటువంటిది ఈ డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో మన దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు యువతలు కాబట్టి ఈ యువతలను ఉద్దేశించి మేము ఎక్కువగా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. పిల్లలు పల్లెటూరులో ఉండే వాళ్ళ పిల్లలందరూ కూడా బయట చదువుకుంటూ ఎక్కడ సిటీస్ లో చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ వాతావరణం లేకపోవచ్చు కానీ సిటీస్ లో ఉన్నప్పుడు ఆ వాతావరణం అలాంటి అలవాటు చేస్తూ ఉంటారు. యువతనే కదా ఏదైనా కూడా బానిస చేయాలంటే ఎక్కువ యువతనే వాడుకుంటూ ఉంటారు. ఒక వ్యాపార పర్పస్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. వాటిని విద్యార్థులను మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి అలవాటు చేసినప్పుడు వాళ్ళ పిల్లలు పల్లెటూర్లకు వస్తూ ఉంటారు. సెలవులకు వచ్చినప్పుడు చేసినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఏంటి, అసలు ఎలా ఉంటున్నారు పిల్లలు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రవర్తనలో ఏదన్నా మార్పు వచ్చిందా, ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే ఒక దానికి అడిక్ట్ అయి ఉంటే మన సారాయికి కానీ మందుకి కానీ లేకుంటే గంజాయి డ్రగ్స్ అనేది ఇంకా విపరీతమైనటువంటిది. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం పిల్లల యొక్క మనస్తత్వాలను గమనించుకోవాలి. ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి అలవాటు చేసినప్పుడు వాళ్ళ పిల్లలు పల్లెటూర్లకు వస్తూ ఉంటారు. సెలవులకు వచ్చినప్పుడు చేసినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఏంటి, అసలు ఎలా ఉంటున్నారు పిల్లలు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రవర్తనలో ఏదన్నా మార్పు వచ్చిందా, ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే ఒక దానికి అడిక్ట్ అయి ఉంటే మన సారాయికి కానీ మందుకి కానీ లేకుంటే గంజాయి డ్రగ్స్ అనేది ఇంకా విపరీతమైనటువంటిది. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం పిల్లల యొక్క మనస్తత్వాలను గమనించుకోవాలి. స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళ దగ్గర విషయాన్ని మనం తెలుసుకొని వాళ్ళకి కొంత అవేర్నెస్ కల్పించి పిల్లలకి తెలియజేయాలి. పిల్లలకు స్నేహభావంతో ఉండి తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు. కాబట్టి అలాంటిది ఏదన్నా ఉందా అనేటువంటి వాళ్ళ ప్రవర్తనని మనం ప్రతి క్షణం గమనించే తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని పిల్లల పట్ల వ్యవహరించాలి. అదేవిధంగా కాలేజీలో ఉన్నప్పుడు కూడా కాలేజీలకు వెళ్ళి అతని ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నాడు, అతను బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాడు, కాలేజీలో అతని ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళ ద్వారా అంటే పిల్లలకు కూడా మా తల్లిదండ్రులు వచ్చి వీళ్ళని ఎంక్వైరీ చేస్తున్నటువంటి భయం అనేటువంటిది విద్యార్థుల్లో ఉంటే పిల్లలు సక్రమ మార్గంలో ఉంటారని చెప్పి వాళ్ళకి తెలియజేసి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కండక్ట్ చేసేటువంటి భాగంలో ఎవరైనా దీనికి అడిక్ట్ అయి ఉంటే అడిక్షన్ సెంటర్స్ మన ఒంగోలు రిమ్స్ లో అడిక్షన్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అదే రిహాబిలిటేషన్ సెంటర్స్ కి మనము అలాంటి వ్యక్తులను తీసుకెళ్లి గుంటూరులో కూడా చాలా మంది విద్యార్థులను తీసుకెళ్ళేసి వాళ్ళకి కొంతవరకు వాళ్ళు దాని గురించి తెలుసుకొని మన నవోదయం ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళు వచ్చారు. మాకు ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చారు, మేము ఇప్పుడు మారి మేము సక్రమైన మార్గంలో ఉన్నామని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరిని అడిక్షన్ సెంటర్స్ కి రిహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో కమిషనర్ గారు, డైరెక్టర్ గారు ఉక్కుపాదం మోపారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఇలాంటివి ఎవరైనా కూడా సమాజంలో ఇలాంటివి ఎవరైనా కూడా పరిచయం చేసినా ఎక్కడన్నా అలాంటి అమ్మకాలు కానీ అలాంటి వాతావరణం కనిపించినా కూడా సమాజం అందరికీ చెప్తున్నాం ప్రతి గ్రామంలో ఇలాంటి వాతావరణం మీరు ఉంటే వెంటనే మా ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి తెలియజేస్తే మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. పిల్లలు మెయిన్ విద్యార్థులందరూ ఈ గంజాయి డ్రగ్స్ మెయిన్ అన్నమాట. వీళ్ళు పాడైపోవడానికి పూర్తి అడిక్ట్ అయిపోతున్నారు గంజాయికి, డ్రగ్స్. సిటీస్ లో ఉంది వాతావరణం. అలాంటి వాతావరణాన్ని మన గ్రామాలకి మన పరిధిలోనికి రాకుండా ఎక్కడైనా గంజాయి ఏమైనట్లయితే సమాచారం మాకు తెలియజేస్తే వాళ్ళ యొక్క పేర్లు కానీ మేము ఎవరికి తెలియజేయము, గోప్యంగా ఉంచబడతాయని తెలియజేస్తాను ఇందు మూలంగా మీకు. కాబట్టి ఈ మందు తాగేటువంటి వాళ్ళు,
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మందు అనేటువంటిది ప్రతి ఒక్కరు తాగుతున్నారు. మీరు అడిగినట్లుగా బయట ఇలా రోడ్ల మీద తాగుతున్నారు అని అంటున్నారు. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే వాటి మీద సివిల్ పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఏదైనా ఈ మందుకి సంబంధించి ఏదైనా బెల్ట్ షాపులు కానీ లేకుంటే ఇంకేదైనా కూడా ఇది తప్పు అనేటువంటి సమాచారాన్ని మాకు ఇస్తే మేము దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్కి మీకు అందరికీ సహకరిస్తామని, దీని మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక డిపార్ట్మెంట్ పరంగా మేము చేస్తున్నాము. కానీ యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం కానీ, నవోదయం ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని వీటందరికీ మీ మీడియా తరఫున మీరందరూ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సమాజం ఒక సక్రమైన మార్గంలో మిగతా గ్రామాలకి మా స్టేషన్ పరిధిలో మా స్టేషన్ ఒక ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.